వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఎప్పటిలాగానే మీతో ఎన్నో విషయాలు పంచుకోవడానికి నేను డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి గారితో స్టూడియోలో సార్తో పాటు ఇక్కడ ఉన్నానన్నమాట. ఇక్కడ ఈరోజు ఈ ఎపిసోడ్లో చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు చాలామంది చాలా షార్ప్గా ఉంటారు. వారికి ఉన్నటువంటి తెలివితేటలు చూసి మనం చాలాసార్లు అమోఘం, అబ్బా, ఆశ్చర్యం అని చెప్పి మనం వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటాం. మరి అంత తెలివైన పిల్లలు ఎందుకని చదువు విషయంలో కానీ కెరియర్ని సెట్ చేసుకునే విషయంలో కానీ సక్సెస్ కాలేకపోతున్నారు? వారు చేసే మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలాగ సరిదిద్దుకోవాలి? ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అనే విషయంపై మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. సో యాక్చువల్గా చాలామంది మీరు చెప్పినట్టుగానే ఇంటర్వ్యూలో ఇప్పుడున్న జనరేషన్లోనండి ప్రతి పిల్లడు తెలివినడే. మేబీ ఒకప్పుడు అంటే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్స్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఫస్ట్ క్లాస్ పిల్లలు, రెండో తరగతి పిల్లలు, మూడో తరగతి పిల్లలు కూడా చాలా తెలివిగానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు స్మార్ట్గా ఉంటున్నారు. సో వాళ్ళు ఏదైనా రియాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పసికెట్టి విధానం కానీ, గుర్తుపెట్టుకునే విధానం కానీ, చెప్పి విధానంలో కానీ, ఇదన్నిటిలో కూడా చాలామంది బెటర్గా వాళ్ళ యొక్క తెలివిని చూపించగలుగుతున్నారు. డెఫినెట్గా మనం చూస్తున్నాం అన్ని రకాలైనటువంటి జనరేషన్స్లో కూడా అది మనకి కనిపిస్తుందండి. యాక్చువల్గా మనకి అలా కనపడుతుందండి చూస్తుంటే. మనం యాక్చువల్గా ఏంటంటే మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి పిల్లలు 9th 10th లేదా 11th 12th కానీ చూసుకున్నట్లయితే ఎక్కువగా కామన్గా నాకు ప్రతి పేరెంట్ చెప్పేది ఏంటంటే మా అబ్బాయి చాలా తెలివైనడండి, మా అమ్మాయి చాలా తెలివైంది, బట్ స్టిల్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్లో కానీ వాటిలో కానీ మార్కులు రావట్లేదు, మరి అకాడమిక్గా ఇబ్బంది అవుతుంది అనేది. తెలివిని మనం డిఫైన్ చేసినప్పుడు అంటే ఫస్ట్ అలా తెలివి అంటే ఏంటి డిఫైన్ చేయాలి. తెలివిని డిఫైన్ చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అకాడమిక్ తెలివి వేరు. సరే, మనం వాడుక భాషలో లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అకాడమిక్గా ఒక రకమైనటువంటి తెలివితేటలు, నాన్ అకాడమిక్గా కొంతమంది తెలివితేటలు ఉంటాయి. కొంతమంది కామన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. కామన్ సెన్స్గా ఉండడం కానీ చేయడం కానీ దేనిలో చూసినా కూడా మనకి ఆ తెలివితేటలనే మనకు కనపడతాయి. అందుగురించి కొంతమంది అకాడమిక్గా కాకపోయినా నాన్ అకాడమికల్గా కూడా చాలామంది సక్సెస్ అవుతూ ఉంటారు రకరకాలుగా. ఇది కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఏమనుకుంటామంటేనండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ యాక్టివిటీలో బాగా మీరు ఇన్వాల్వ్ అయ్యి బాగా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారనుకోండి, సో సేమ్ రిఫ్లెక్షన్ మేబీ అకాడమిక్స్లో ఉండకపోవచ్చు, అంతే కదండి. అందువల్ల ఏంటంటే తెలివిని మనం డిఫైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ పలానా స్టూడెంట్ అకాడమిక్లుగా ఉన్న తెలివితేటలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్తా, నాన్ అకాడమిక్లుగా కానీ కామన్ సెన్స్కి సంబంధించినటువంటి తెలివితేటలకు సంబంధించింది ఈ వీడియోలో కవర్ అవ్వట్లా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే సతీష్ గారు చదువు గురించో లేదా టాప్ కాలేజీ గురించో మాట్లాడతాడా, ఈ కాలేజీలో చదివితేనే వాడు బాగుపడతాడా, లేకపోతే ఇది చదవకపోతే లైఫ్ లేనట్టుగా మాట్లాడతారు అన్నటువంటి చాలా మందికి ఒక రకమైన అపోహ చాలా మందికి ఉంది. నేను చదువుకి సంబంధించిన మనిషినే కాబట్టి, కాలేజీలకు సంబంధించిన మనిషినే కాబట్టి, అకాడమిక్ తెలివితేటలకు సంబంధించిన మనిషినే కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉన్నాను అనుకోండి, స్పోర్ట్స్లో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పేవాడినేమో, లేదా ఇంకొకటి ఏదైనా అయితే నేను చెప్పడం వేరు, అంతే కదండి. సో ఒకడు రకరకాల పర్స్పెక్టివ్లో రకరకాల పీపుల్ సక్సెస్ అవుతూ ఉంటారు. అకాడమిక్గా సంబంధించిన మనిషిని కాబట్టి అకాడమిక్గా వర్క్ మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అలాంటిది. ఆ పర్స్పెక్టివ్లో తెలివిని డిఫైన్ చేసేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, తెలివైనోడు సార్ మా పిల్లడు అంటారు. నేనేమంటానంటేనంటే, తెలివిని ఎట్లాగా మీరు తెలివైనోడు అని మనం ఎలా చెప్పాలంటేనంటే, ఒకటి అతను ఐక్యూని మనం ఏమన్నా ఎక్కడైనా మనం టెస్ట్ చేసాం, ఐక్యూ ఎగ్జామ్స్ ఉంటాయండి చాలా. అట్లాగే అకాడమిక్గా మీకు ఏమన్నా మార్క్స్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా మనకు వచ్చిందా? అలాగే క్రియేటివ్గా ఏదన్నా తయారు చేయగలిగి ఏదైనా చేసి దానికి సంబంధించి వర్క్ చేసి ఏదైనా అవుట్కమ్ ఏమైనా రప్పించగలిగాడా అంటే, అలాంటి బొమ్మలు గీయడాన్ని అది ఏదైనా కాదండి, అదట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇట్లాగా ఒక ఎబిలిటీని బిల్డ్ చేసుకుని దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని ప్రూవ్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు, అంతే కదండి. మీరు వచ్చి తెలివైనడు అన్నారనుకోండి, నన్ను ఎట్లాగా చెప్తున్నావు, నువ్వు ఏదో ఒకటి నువ్వు చేసి ఉంటారు కదా. నువ్వు ముద్దుగా మాట్లాడితేనో లేకపోతేనేమో పొద్దున్న చదివింది మధ్యాహ్నం ఎగ్జామ్లో రాస్తేనో కాదు. చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటేనంటే, తక్కువ టైం చదివాడు మా అబ్బాయి, జస్ట్ ఎగ్జామ్ ముందే చదివితేనే 90 మార్కులు వచ్చినాయి,
అసలు వీడు కానీ సంవత్సరం చదివితే వీడికి అసలు 100కి 200 వస్తాయి అనుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్. అందువల్ల ఏంటంటేనంటే తెలివి ఉండడం వేరు, దాన్ని వాడటం వేరు. మీరు వాడకపోతే ఐక్యూని కానీ షార్ప్నెస్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ మీరు కానీ వాడకపోతే అది పనికిరాదు. బ్రెయిన్ అని అంతే. మీరు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ మనకి భగవంతుడు ఒక స్కిల్లో లేకపోతే ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అందుకే చూడండి ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసే తప్ప మనం మర్చిపోతాం రా బాబు చేయాలని చెప్తారు. లేకపోతే ఇంకోటి బ్రెయిన్ కూడా అంటే మనం జనరల్గా 2% 3% వాడుతూ ఉంటాం, అందుకంటే ఎక్కువ వాడు నార్మల్ పీపుల్ మన అందరం కూడా. దాన్ని కూడా మనం పూర్తిగా కానీ వాడుకలోకి పెట్టకపోతే, ఓన్లీ మనకున్న కామన్ సెన్స్నే మనం తెలివి అనుకుంటే, స్కూల్లో రాసిన అకాడమిక్ ఎగ్జామ్లో 100కి 90 మార్కులు వచ్చిన క్లాస్లో ఫస్ట్ వచ్చిన దాన్నే కానీ తెలివని అనుకున్నట్లయితే అది చాలా వరకు 100% తప్పండి. అకాడమికల్గా ఉన్న తెలివి కాదు, వేరే తెలివిలో ఉండొచ్చు, అది పక్కన పెడదాం. నేను దాని గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ. అందుగురించి ఏంటంటేనంటే అకాడమిక్ తెలివి అన్నప్పుడు ఎఫిషియన్సీ మ్యాటర్స్, పెర్ఫార్మెన్స్ మ్యాటర్స్, రిజల్ట్ మ్యాటర్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నీ సక్సెస్ ఏ విధంగా ఉందన్నది మ్యాటర్. ఇందులో ఏదో ఒక రకంగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రాబబులీ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అయితే నీ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఇది ఏదో రైటింగ్ స్కిల్స్ ఎట్లాగా, డెఫినెట్గా అదొక స్కిల్. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడి అటువంటి ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే ఇంకోటి ఎఫిషియన్సీ ఇంకోటి పెర్ఫార్మెన్స్ ఏదో చెప్తున్నావో ఇది కాకుండా ఇంకో సెట్ ఆఫ్ తెలివి ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ స్కిల్స్. చూసారా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు దాన్ని. ఆ వరల్డ్లోనే స్కిల్ ఉంది చూసారా, కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. అది రైటింగ్ స్కిల్, పెయింటింగ్ స్కిల్. అంటే చదువులో మరి స్కిల్ ఉండదు అనొద్దు, చదువులో కూడా స్కిల్ ఉంటుంది డెఫినెట్గా. స్కిల్ అంటే లాజికల్గా ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి థియరీని, మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా మనం వాడగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే స్కిల్ అంటాం దాన్ని. స్కిల్కి ప్రత్యేకంగా ఒక సపరేట్గా వీడియో చేద్దాం, బట్ మనకు ప్రస్తుతానికి సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక లైన్లో చెప్తున్నాను ప్రస్తుతానికి. స్కిల్స్కి మిగిలినటువంటి అకాడమిక్కి సంబంధం ఉంటుందా అంటే చాలా ఆస్పెక్ట్స్లో కొన్ని సంపూర్ణ. అంతే కదా, మీరు క్రికెట్ బాగా ఆడతారు, మీకు బ్యాటింగ్ బాగా వచ్చు, అదొక స్కిల్లే కదా, అంతే కదండి, అది కూడా స్కిల్లే. బట్ అకాడమిక్ స్కిల్ ఈజ్ డిఫరెంట్. అకాడమికల్గా ఉన్నటువంటి లింక్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లో వేరుంటుంది తెలివి. అందుగురించి ఏంటంటేనంటే జనరల్గా ఎగ్జామినేషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, మంచి మంచి అడ్మిషన్స్ రావాలనుకుంటారో, లేకపోతే అకాడమికల్గా ఎవరైతే గ్రో అవుదాం అనుకుంటారో, అకాడమికల్గా కెరియర్ ఎవరికైతే బెటర్ అనుకుంటారో అన్న వాళ్ళ తెలివి ఆ పర్స్పెక్టివ్లో తెలివి ఎలా ఉండాలంటే ఐక్యూ డెఫినెట్గా ఎక్కువ ఉండాలి, దాన్ని టెస్ట్ చేసుకోవాలి. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. హార్డ్ వర్క్ చేయాలి డెఫినెట్గా. డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి చదివేటప్పుడు. నేను డీప్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండి తీరాలి. అప్పుడే మీకు ఆ తెలివి అనేది ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ రూపంలోకి, ఎఫిషియన్సీ రూపంలోకి, పెర్ఫార్మెన్స్ రూపంలోకి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లెర్నింగ్ ఎబిలిటీ, రిసీవింగ్ ఎబిలిటీ అంటారండి. మీరు చదివినప్పుడు లెర్న్ చేయడానికి ఒక ఎబిలిటీ ఉండాలి. అదే కొత్త విషయాన్ని మీకు చెప్పానండి, మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి కదా దాన్ని రిసీవ్ చేసుకుని. ఇట్స్ కాల్డ్ లెర్నింగ్ ఎబిలిటీ అంటారు, రిసీవింగ్ ఎబిలిటీ అంటారంటే. ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవుట్కమ్స్ని, మీకు ఉన్నటువంటి అవుట్కమ్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి, అంతే కదా, మీకు తెలిసి దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉండాలి. తెలియని విషయాన్ని నేర్చుకోవాలన్నటువంటి కుతూహలతతో, అది రాకపోయినా నేర్చుకుని మనస్తత్వం ఉన్నటువంటి క్వాలిటీ ఉండాలి. అంతే తప్ప పలానాది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇది మాత్రమే చదువుతాను, పలానాది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చదవను, అయినా కూడా నేను తెలివేను అని అంటే ఆడంత అమాయకుడు మూర్ఖుడు ఇంకొకడు లేడు. స్టూడెంట్ అంటేనే తెలియని విషయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఇట్స్ లెర్నింగ్ ఏజ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ రాదు, మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటున్నాను, టీచర్ చెప్పింది నాకు అర్థం కాలేదు, నాకు చేస్తుంటే నాకు రావట్లేదు కాబట్టి నాకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, అయినా నేను తెలివేను ఏంటి, ఆ ఏజ్లో ఉండకూడదు. మేబీ మనం పిహెచ్డీ ఇప్పుడు చేయట్లేదు కదండి, 8వ తరగతి 9వ తరగతి పిహెచ్డీ చేసి బయాలజీని మ్యాథ్స్లో పిహెచ్డీ చేయం కదండి. సో పిరమిడ్ సిస్టమ్ అంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. తెలివి అంటే ఎలాగంటేనంటే ఒక ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తికి, రిసీవింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉన్న వ్యక్తికి, లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నా, ఫోకస్ ఎక్కువ ఉన్నా, డీప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నా, హార్డ్ వర్క్ ఎక్కువ ఉన్నా, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇన్ జనరల్గానే ఆబ్వియస్గా తెలివైనడు, అకాడమికల్గా తెలివైనడు అని చెప్పొచ్చు నేను. ఇవి లేకుండా అకాడమికల్గా తెలివిని మీరు ప్రదర్శించలేరు. మీరు చెప్పగలరేమో, మీరు కూడా చెప్పొచ్చు నేను తెలివైందని. సరే నేను బాగా మాట్లాడతాను, ఎదుటి వ్యక్తిని బాగా అర్థం చేసుకుంటాను, లేకపోతేనేమో నాకు గమ్మునే ముందే ఏదైనా పసిగట్టేస్తాను, లేదా ఏదైనా కొత్త పని ఏదైనా ఇస్తే బాగా నేర్చుకోగలను. తెలివి అది అకాడమిక్ తెలివి కాదు, అది కామన్ సెన్స్. అది అంతే కదండి, కామన్ సెన్స్ వేరు,
తెలుస్తుంది కదా, కామన్ సెన్స్ అనేది ఇది భగవంతుడు అందరికీ ఇస్తాడు. సరే వాళ్ళు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఎకడమిక్ పర్స్పెక్టివ్లో తెలివి అన్నది ఏంటంటేనంటే డెఫినెట్గానంటే ఒక తెలియని విషయాన్ని, ఒక కొత్త విషయం ఏదైనా మాస్టర్ పాఠం చెప్పినప్పుడు మీరు డీప్గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో ఒక రకంగా రిసీవ్ చేసుకుని యొక్క మనస్తత్వాన్ని, ఎబిలిటీని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో అది ఉంటేనే వాడికి ఆటోమేటిక్గా మీకు తెలివి అనేది వస్తుంది, పెరుగుతున్నట్లు లెక్క. నేను చదివితే నాకు మార్కులు వస్తాయి, నాకు తెలివి ఉంది, రాంగ్ స్టేట్మెంట్ ఇది. ప్రతి పేరెంట్ ఇలాగ అనుకుంటాడు. నాకు తెలివి ఉంది, తక్కువసేపు చదివిన మార్కులు వచ్చినాయి, చదివితే నాకు బాగా మార్కులు వస్తాయి. చదివితే మార్కులు వస్తాయంటే నేను ఎవడు చదవద్దన్నాడు? నువ్వు చదవట్లేదు కాబట్టి తెలివైనడు కాదు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పలానా పని చేస్తే మీకు ఉపయోగం తెలుసు అనుకోండి, ఉదాహరణకు అనుకుందాం. పొద్దున్నే యోగా చేస్తే మంచిదని బలంగా మీరే నమ్మారు అనుకుందాం, నేను చెప్పడం కాదు, మీకే తెలుసు అనుకుందాం, నమ్మారు అనుకుందాం. ఇది చేస్తే నాకు ఉపయోగం ఉంటుంది అని అనుకున్నారు. అంటే ఏంటి? తెలివైన పని అని మీరు డిఫైన్ చేసుకున్నారు. ఒక తెలివైన వ్యక్తి తెలివైన పనిని చేస్తాడు. దాన్నే ఎలాగని చెప్పచ్చు, తెలివైనటువంటి పనిని చేసి కూడా తెలివైనడు. మీరు ఆ పని చేయలేదనుకోండి, యోగానే, మీరు తెలివైనడు ఎలా అవుతారు? మీరే చెప్తున్నారు కదా, అది మంచిదని మీరే చెప్పారు, తెలివైన పనిని మీరే చెప్తున్నారో, అది అవసరమని మీరే చెప్తున్నారో, దాన్ని గుర్తించింది మీరే అగ్రీ అయ్యారు. అయినా నేను చేయను అన్నారు అనుకోండి, దాన్ని లేజినెస్ అంటారు దాన్ని. అలా కాకుండా ఇది చేస్తే మంచిది కాదని మీరు కన్విన్స్ అయ్యారు అనుకోండి, అవసరం లేదు నాకు అని అనుకున్నారనుకోండి, యోగా అవసరం లేదని మీరు బలంగా నమ్మారు, చేయకపోతే పర్లా. ఎందుకని మీరు అలా కన్విన్స్ అవ్వలేదు కదా, అది తెలివైన పనిని మీరు అనుకోవట్లేదు కాబట్టి ఓకే, మీరు అనుకోవట్లేదు కదా అవసరమని. స్టూడెంట్లు, పిల్లలు ఇది మంచిది అని ఆడు ముందు ఫిక్స్ అవుతాడు. ఈ కెమిస్ట్రీయో, ఫిజిక్సో, మ్యాథ్సో ఏదో ఫిక్స్ అయినప్పుడు దీని అవసరం చాలా మందిని బలంగా నమ్మాడు అనుకుందాం, పేరెంట్ స్టూడెంట్ అనుకుని కూడా దాని మీద వర్క్ చేయలేదు అనుకోండి, నువ్వు అప్పుడు తెలివైనడు ఎలా అవుతావు? అంతే కదండి. తెలివైనడు అంటే తెలివైన పని చేస్తేనే కదా తెలివైనడు. తెలివైన పని అంటే ఏంటి? ఇది పనికొస్తాను నీకు నువ్వే చెప్పడం, అంటే నీకు నువ్వే చెప్తున్నావు. అందువల్ల ఏంటంటేనంటే రాని పనిని, తెలియని పనిని, కొత్త పనిని, మీ వల్ల కాని పనిని కూడా మనిషి మేధాశక్తిని, మనిషి యొక్క హార్డ్ వర్క్ని, డెడికేషన్ని, కాన్సన్ట్రేషన్ని, ఫోకస్ని పెట్టి తెలుసుకుని ప్రయత్నం చేసేవాడు తెలివైనడు. ఓకే, అర్థమైందా ఇంత పెద్ద సెంటెన్స్? అంటే ఇవన్నీ పర్యాయ పదాల్లాగా ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటేనంటే జనరల్గా అంటే ఒక స్టూడెంట్ జనరల్గా కొంచెం హార్డ్గా తయారవ్వాలి అనుకున్నట్లయితే, క్లవర్గా తయారవ్వాలి అనుకున్నట్లయితే, సిచ్యువేషన్స్ మనకు ఫేవరబుల్గా లేకపోయినప్పటికీ, మనకు రాకపోయినా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ముందుకి తట్టుకుని దాన్ని సాధించాలనేటువంటి దృఢ సంకల్పం ఏదైతే మీకు ఉందో, తపన ఏదైతే ఉందో, డెఫినెట్గా వాళ్ళు అకాడమికల్గా సక్సెస్ అవుతారండి. ఇప్పుడు కాకపోతే రేపు కాదు ఎల్లుండి అవుతారు, ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా మామూలుగా బాగా ముద్దుగా మాట్లాడాడనో, లేకపోతే క్లాస్లో బోర్డు ఎగ్జామ్స్లో ఏదో నారాయణ చైతన్యంలో లేకపోతే ఫిడ్జీలోనో లేకపోతే క్లాస్లో ఫస్ట్ వచ్చాడనో, లేకపోతే 4 బట్టి కొట్టి చూడకుండా రాశాడనో, దీన్ని తెలివి కింద మీరు అపోహపడి, లేకపోతేనేమో నెల రోజులు చదివితే రోజు 4 గంటలు చదివిన మార్కులు ఎక్కువ వచ్చినాయి సార్, 10 గంటలు చదివితే వస్తాయని అనుకోవడం, ఇలాంటి రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ అని వేసుకుని దాన్ని తెలివి అని చెప్పేసి ఆడిగాడిని మీరు ముద్దులాడుకోవడం ఉండలేదు. తెలివి అంటే నేను చెప్పినటువంటి ఈ క్వాలిటీస్ ఏదైతే మీకు ఉన్నారో అది. అలాగే హార్డ్ వర్క్ చేయడం అంటే ఏంటి అందులో చెప్పాను నేను. సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తారనుకోండి. హార్డ్ వర్క్ అంటే ఎవరైతే డీప్గా ఒక విషయం మీద డెడికేటెడ్గా, ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని గురించి బాగా థింక్ చేస్తాడో, తెలుసుకోవాలన్నటువంటి కుతూహలతో, నేర్చుకోవాలన్నటువంటి పట్టుదలతో, ఆ థింకింగ్ ప్రాసెస్ని హార్డ్ వర్క్ అంటారు. ఎక్కువసేపు కూర్చొని 10 గంటల పుస్తకం చదివితే హార్డ్ వర్క్ కాదు. థింకింగ్ ప్రాసెస్ అంటే కదండి, మైండ్ థింక్ చేయడానికి హార్డ్ వర్క్ అంటారండి. మీకు అప్పు ఉందనుకోండి, ₹1,00,000 నిద్ర పట్టకుండా థింక్ చేస్తారు కదా, అంటే మీరు హార్డ్ వర్క్ చేసినట్టు. మీరు ఏదైనా పని చేస్తే పని కాదండి, బ్రెయిన్కి ఎక్కువ పని పెడితే అది వర్క్, హార్డ్ వర్క్ అండి. కూలోడు చేస్తాడు పొద్దున్న సాయంత్రం దాకా, దాన్ని ఏం పెద్ద హార్డ్ వర్క్ అంటే అది దిస్ కాల్డ్ ఫిజికల్ హార్డ్ వర్క్ అండ్ మెంటల్ హార్డ్ వర్క్. మళ్ళీ లోపలికి వెళ్ళామనుకోండి, మళ్ళీ అందులో 3 రకాలు ఉంటాయి. అంతే కదండి, సబ్జెక్ట్ వేరే అవుతుంది. బట్ ఇదేంటంటే స్టూడెంట్కి కావాల్సినటువంటిది మెంటల్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి, నాట్ ఫర్ ద ఫిజికల్. కూలి పని చేసేవాడు కావాలి, ఫిజికల్ హార్డ్ వర్క్, అంతే కదండి. సో అందు గురించి ఏంటంటే హార్డ్ వర్క్ స్టూడెంట్ చెయ్యాలి అంటే డీప్గా మీరు ఒక విషయాన్ని ఎంతో డీప్గా ఆలోచిస్తేనే కదండి మీరు థింక్ చేయగలరు. లేకపోతే థింకింగే రాదు కదండి. మీరు ఏదో గుర్తుపెట్టుకుని చేద్దామంటే థింకింగ్ కాదు కదండి. అంటే దాంట్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్, డీప్ థింకింగ్, కాన్సన్ట్రేషన్, ఫోకస్తో థింక్ చేయడాన్ని హార్డ్ వర్క్ అంటారు. అకాడమిక్ పరిభాషలో ఇదే హార్డ్ వర్క్ని వేరే రకంగా డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో అనుకుని మళ్ళీ కింద కామెంట్ పెట్టడం ఉపయోగం లేదు. ఓకేనా? నా వీడియోలు జనరల్గా ఒకసారి ఇంటే అర్థం చాలా మందికి 2-3 సార్లు వినాలి. అంటే
కొంచెం డెప్త్ ఉంటాయి కాబట్టి అవి. సో అకాడమిక్ పర్స్పెక్టివ్లో మన స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా పర్స్పెక్టివ్లో ఇది డిఫరెంట్. సినిమా హీరో హార్డ్ వర్క్ ఎలా చేస్తారంటే వేరే రకంగా మాట్లాడాలి నేను. అందుకే బిజినెస్ చేసి హార్డ్ వర్క్ ఎలా చేస్తారంటే వేరే రకంగా మాట్లాడాలి. ఇప్పుడు స్టూడెంట్ పర్స్పెక్టివ్లో కాబట్టి నేను దాని వరకే నేను కన్ఫైన్ అవుతున్నాను, అంతకు మించి. సో డెఫినెట్గా అలాగే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా అర్థం చేసుకుని దానికి అప్లై చేసి తెలివి ఉండాలంటే అప్లై చేయడం వచ్చారా అని ఎలా తెలుస్తుంది అంటే అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మన ఇండియాలో. అయితే ఇండియన్ పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక విషయాన్ని నీకు పూర్తిగా అర్థమయ్యింది అన్న విషయం నీకు బాగా అప్లై చేయగలుగుతున్నావు, నువ్వు నేర్చుకున్న బేసిక్స్ కానీ నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్స్ కానీ పూర్తిగా నువ్వు అప్లై చేయగలుగుతున్నావు అన్నావు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్నే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటారు. అందు గురించి శాట్ ఎగ్జామ్ కూడా పెడతారు. ఫారెన్ వెళ్ళాలంటే జిఆర్ఈ కానీ జీమాట్ కానీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ పేసా అసెస్మెంట్ అనేది ఉంటుందండి. మన ఇండియా భారతదేశం దాంట్లో బయటకు వచ్చింది. పేసా అనేది వరల్డ్ వైడ్ అసెస్మెంట్. ఇలా అసెస్మెంట్స్ అంటారు, దోస్ ఆర్ కాల్డ్ అసెస్మెంట్స్. ఆ అసెస్మెంట్స్లో కానీ మీరు కానీ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు నేర్చుకున్నటువంటి విషయాన్ని పరిజ్ఞానాన్ని మీరు అప్లై చేయడం వచ్చు అని ప్రూవ్ చేసి మెథడాలజీస్ దీన్నే ప్రూవ్ చేయాలి. ఎబిలిటీని ఇట్స్ కాల్డ్ ఎబిలిటీని ప్రూవ్ చేయడం విధానం అంటారండి. అప్పుడు మీరు తెలివైనడు అలా చెప్పొచ్చు. లేజీని తెలివని పేరు పెట్టేస్తున్నారు తెలియక కాదు. లేజీ ఈజ్ లేజీయే అంతే కదండి. పని చేసినోడు పని చేయనోడు రెండు ఒకటి ఎందుకు అవుతాడు. అలాగే చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే, పేరెంట్స్ కూడా చేసే తప్పు ఏంటంటే, ఒక వ్యక్తి బాగా కష్టపడి చదివాడు, రోజు 10 గంటల 12 గంటల చక్కగా పడి ర్యాంకు తెచ్చుకున్నాడు, సీటు తెచ్చుకున్నాడు. ఇంకొకడు సరిగా చేయలేకపోయాడు, ఎక్కువసేపు అంతసేపు కష్టపడలేకపోయాడు. కానీ చాలామంది బాధపడి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అయ్యో నేను చదవలేకపోయినా, నేను రాలేకపోయినా, ర్యాంక్ వస్తే బాగుండు కదా, రిజల్ట్ వచ్చిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటేనండి, వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడొద్దండి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. మీకు బాధపడే హక్కు లేదు. ఎందుకంటే పక్కనోడు మీకంటే ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి వాడిని రెస్పెక్ట్ చేసి చూడండి ఒకసారి. మీకంటే తెలివైన యాంకర్ ఎవరో ఉన్నారండి, వర్క్ చేస్తున్నారు, మీకంటే ఎక్కువ వర్క్ చేశారు, కష్టపడ్డాడు, మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు వాళ్ళని అభినందించడం ద్వారా మీరు ఇంకా ఎదుగుతారండి. నేను అవలేకపోయినా బాధపడ్డారనుకోండి, ఉపయోగం ఏంటి? అంటే పక్క వ్యక్తి యొక్క కష్టాన్ని దయచేసి గుర్తించాలి. గుర్తించినప్పుడు మనసు తేలిక పడుతుంది, మీకు ఇన్స్పిరేషన్. ఓహో మనం కూడా అలా కష్టపడాలని. చదవట్లేదు సరిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరుగుతారు, ఎగ్జామ్ జేఈ రిజల్టో లేకపోతే ఇంటర్ రిజల్టో లేకపోతే ఇంకో రిజల్టో వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి డిప్రెషన్లోకి వెళ్తారు. అసలు డిప్రెషన్లోకి వెళ్ళడానికి హక్కు ఉందా? అసలు ఎలిజిబిలిటీ ఉందా? లేదు. బాధపడే హక్కు ఉందా? లేదు. డిప్రెషన్లోకి వెళ్ళే హక్కు ఉందా? లేదు. సూసైడ్ చేసుకునే హక్కు ఉందా? లేదు. అసలు వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సూసైడ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్కి అసలు సూసైడ్ చేసుకునే ఎలిజిబిలిటీ లేదు. అది సపరేట్గా నేను చెప్తాను. సో ఆ స్టేట్మెంట్ అంటే కొంచెం బోల్డ్ స్టేట్మెంట్ చెప్పాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. మరి ఎప్పుడైనా సపరేట్గా నేను దాని గురించి మాట్లాడతాను నేను. బట్ ఇన్ జనరల్గానంటే మన వర్క్కి తగ్గటువంటి రిజల్ట్ ఎప్పుడైతే మనకు రాలేదో బాధపడచ్చు తప్ప, వర్క్ తక్కువ ఉండి వేరేవాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి, నాకంటే మీరు బాగా ఎక్కువ చదివితే మీరు పరిగెట్టినట్టు అంతే కదా. సో ఈ విధంగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఈ స్కిల్స్ లేవో దయచేసి వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి పిల్లల్ని, ఇప్పుడు ప్రజెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, మనం కొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఎలాంటి స్కిల్స్, ఎలాంటి విధానాలు పాటించాలి, ఎట్లా మనం కష్టపడే మనస్తత్వం ఉండాలి, వీటిని పెంపొందించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఎకడమికల్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎకడమికల్గా కాకుండా వేరే రకంగా సక్సెస్ అవుతాను అంటే అవ్వచ్చు, దాంట్లో నేను వెళ్ళట్లా. దానికి సంబంధించిన మనిషినే కాదు నేను అసలు. బేసికల్గా చదువు, ఎగ్జాము, జాబులు, ప్లేస్మెంట్లు, ప్రమోషన్స్, ఎంప్లాయ్మెంటు, కాలేజీ అడ్మిషన్స్, బెటర్ కెరియరు, ఎడ్యుకేషను, దీనికి సంబంధించిన మనిషిని మాత్రమే, అంతే కదా. సో మిగతా ఈజ్ వేరు. ఇప్పుడు ఒకటి మోసం చేసి బతుకుతాడు, ఒకటి అబద్ధాలు చెప్పి బతుకుతాడు, ఒకటి బిజినెస్ చేసి బతుకుతాడు, లేకపోతే ఇంకో రకరకాలుగా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సో ఎంటర్ప్రైజర్ గురించి నేను చెప్తాను, అందులో కొంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి సపరేట్ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా కానీ మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మీరు కరెక్ట్గా డిఫైన్ చేసుకోండి. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి, మీరే మురిసిపోవద్దు, అర్థమయ్యేలాగా చెప్పండి. ఇదిరా తెలివంటే ఇది, దీనికి ఇలా చేయాలి, దీనికి నువ్వు ఈ రకమైనటువంటి వర్క్ చేయాలి, చేస్తే ఇలా అవుతుంది, నువ్వు బాధపడకూడదు, డిప్రెస్ అవ్వకూడదు అని చెప్పి విధానంలో చెప్పాలి. అంతే తప్ప ఇది లేకపోతే ఏముందో ఇంకోటి అని చెప్పేసి మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసినా కూడా డేంజర్ అనండి, అండర్ ఎస్టిమేట్ చేసినా కూడా ప్రాబ్లమే. రెండింటికి కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ, అలాగని మీరు డిమోటివేట్ కూడా చేయకుండా వాళ్ళు మోటివేట్ చేస్తూనే అలర్ట్ చేయండి. మేబీ నా మాటలో డిమోటివేటింగ్ కింద డిస్కరేజ్ కింద ఉండొచ్చు తప్ప అందులో ఉన్న రియాలిటీని అండర్స్టాండ్ చేసుకుని మీకు తెలిసిన భాషలో మీరు చెప్పండి పిల్లలకి. పోనీ నాకు చెప్పడం రాకపోవచ్చు, పోనీ మీరు చెప్పండి, మీ పిల్లలకి పాలిష్డ్గా చెప్తారో లేకపోతే ముద్దులాడు చెప్పుకుంటారో చెప్పుకోండి. బట్ పాయింట్ అయితే ఇది.
సో అంటే అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అంతే అంతే ఉంటుంది. ఫైనల్గా అయితే జనరల్గా ఎకడమిక్గా ఒక వ్యక్తిని తెలివైన వ్యక్తి అని అనాలంటే ఇవి క్వాలిటీస్ అంటే Yes. మిగతా రకాల తెలివితేటలు ఉంటే ఉండొచ్చు. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ ఇస్ వేరే 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 విధానం. కామన్ సెన్స్ అని తెలివి అనుకుని లేకపోతేనేమో బయట 4 మాటలు షేర్ మార్కెట్ గురించి మాట్లాడినాడు తెలివైనడని, లేకపోతే రియల్ ఎస్టేట్ ఈ స్థలం కొన్నానా ఇది అమ్మని చెప్తాడు, అది రేటు పెరుగుద్దని చెప్తాడు, దాన్ని తెలివి అనుకుంటాడు ఒకడో. ఇంకొకటి వచ్చి ఏం చెప్తాడంటే లేదు మనం ఈ వ్యాపారం చేస్తే డబ్బులు వచ్చేస్తానని చదివేంటాడు, దానికి అంటే ఇలాగ జనరల్గా ఎవరైతే అదర్ దాన్ అకాడమిక్స్ మాట్లాడతారో వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళు అందరూ. అంటే ఇంకో రకంగా మనం బతకాలి కాబట్టి ఇంకో రకంగా కూడా తెలివైనని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ మాటలు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా దాన్నే కరెక్ట్గా తెలివి అని చెప్పి మురిసిపోతూ ఉంటారు. అది కూడా తెలివే, కానీ అకాడమిక్ తెలివి కాదు, వేరే తెలివి అది. సో దోస్ ఆర్ డిఫరెంట్. అకాడమికల్గా మాకు అవసరం లేదు సార్, వేరే రకంగా మేము హ్యాపీగా వేరే రకంగా బతుకుతాం అనుకుంటే 100% బతకొచ్చు. భూమి మీద బోల్డ్ మంది బతుకుతాను. అందరూ చదివే ఉద్యోగాలు తెచ్చుకునే బతకాలని లేదే కదండి. బట్ ఇది కావాలనుకున్నప్పుడు ఇది రూలు, ఇది వద్దు అనుకున్నారనుకోండి వేరే హ్యాపీయే కదా. ఇదో ఈ ప్యాటర్న్ ఈ రూట్ కాకుండా వేరే రూట్లో కూడా మనం ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లైఫ్లో ఇబ్బంది ఏం లేదు నాకు, అది కావాలని నా ఉద్దేశం ఇది. కానీ దీనికి ఇది రూల్, ఇది ఈ రూల్ని తప్పించుకోవడం కుదరదు. మీరు ఇష్టం వచ్చినట్టు తెలివిని డిఫైన్ చేసేసుకుని అయినా కూడా నేను సక్సెస్ అయిపోతాను అకాడమిక్గా, అయినా కూడా నేను మంచి కాలేజీకి వెళ్ళిపోతాను, అయినా కూడా నేను వెళ్ళిపోయి మంచి ప్యాకేజీలు తెచ్చేసుకుంటాను, అయినా కూడా నేను ఆక్స్ఫర్డ్కి లేకపోతేనేమో ఎంఐటీకి కాల్టెక్కి వెళ్ళిపోతాను, ఇది తప్పు. ఈ జోన్లో బయటకు వచ్చేయండి. ఈ క్వాలిటీస్ ఉన్నవాడికి మీరు చెప్పిన కరెక్ట్ అవుతాయి. అంతే తప్ప మీరు ఒక ఇల్యూషన్లో ఉండి తెలివిని మీకు మీరే డిఫైన్ చేసుకుని మీకు మీరే తెలివైన అనుకుని మళ్ళీ అకాడమిక్ కెరీరే కావాలన్నద్దు. అందుకని అకాడమిక్ కెరీర్ కావాలనుకుంటే ఇది రూల్స్. అకాడమిక్ కొద్ది సార్ మనకు వేరే రకంగా మనం బతుకుతాం అనుకుంటున్నాం, రియల్ ఎస్టేట్ చేసుకుని బతుకుతాను సార్, లేదా వేరే రకంగా బతుకుతాను అనుకుంటే బతకొచ్చు. దీంతో అసలు పని లేదు. ఇవన్నీ ఎందుకు అసలు? ఈ ఎగ్జామ్స్ ఎందుకు, ఈ ఐక్యూలు ఎందుకు, షార్ప్నెస్ ఎందుకు? మాట్లాడుతుంటే చాలు. చాలామంది చాలా రకాలుగా బతుకుతున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఇది ఓవరాల్గా అంటే ర్యాంకులు ఎందుకు రావు తెలివైన వాళ్ళు అన్న దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే అసలు తెలివైన వాళ్ళు నాకు డిఫైన్ చేయడం తప్పు డిఫైన్ చేశారని చెప్తున్నా. ఎస్ కరెక్ట్, ట్రూ సార్. సో ఇప్పటి వరకు చాలా చక్కగా వివరణ ఇచ్చారు, చాలా సూత్రాలు కూడా మీరు చెప్పారు, చాలా పాలసీలు కూడా వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయాన్ని మాకు చాలా కూలంకషంగా చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో చూశారు కదండి, డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి ఎన్నో అమూల్యమైన సలహాలు సూచనల ద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తును చాలా అద్భుతంగా సృష్టించుకున్నారు అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్షిని నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనల కొరకు మీరు తప్పకుండా ప్రైమ్9 ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడేటటువంటి ఎన్నో సంగతులు కూడా ఇందులో గూఢంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్స్ విత్ డాక్టర్ సతీష్ గారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.